Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. నా డాక్టరేట్ కంప్లీట్ అయిన తర్వాత చైనాకి 2 years వెళ్ళాను పోస్ట్ డాక్టర్ ఫెలోగా. దాని తర్వాత 2 years ఫ్రాన్స్కి వచ్చాను పోస్ట్ డాక్టర్ రీసెర్చర్గా. అగైన్ అక్టోబర్ 2025 సైంటిస్ట్గా రెన్యూబుల్ ఎనర్జీ మీద ప్యారిస్కి వచ్చి వర్క్ చేస్తున్నాను. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ చేత ఇండియాలో జేఈఈ, ఐఐటి, నీట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. నా సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనే విధంగా వీడియోస్ అనేటువంటివి నా యూట్యూబ్ ఛానల్ పినాకిల్ ట్యూషన్స్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కెమిస్ట్రీ మీద వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఇందులో భాగంగా కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి పారామ్యాగ్నెటిజం, డయామ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ మీద ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేస్తే ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీస్ మీద నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఫిజికల్ లాస్, కాంప్లెక్స్ మెకానిజమ్స్ అనేటువంటివి. వీటన్నిటినీ ఇన్ టైంలో గుర్తుపెట్టుకొని గుడ్ స్కోర్ తెచ్చుకోవాలి అన్నప్పుడు డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు. ఈ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నంగా కెమిస్ట్రీలో డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, ఫ్లో చార్ట్స్, సమ్మరీ టేబుల్స్ అనేటువంటివి క్రియేట్ చేసి మీకు ఇవ్వడం చేత జేఈ మెయిన్స్లో రెగ్యులర్ స్కోర్ వచ్చేదానికంటే 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఈ రోజు నుంచే జేఈ మెయిన్స్కి ట్రిక్స్, టిప్స్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. పారా అండ్ డయామ్యాగ్నెటిజం అనేటువంటి వర్డ్స్ మీరు ఫ్రీక్వెంట్గా ఇనార్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీలలో వింటూ ఉంటారు. మాలిక్యూల్ ఇస్తారు, వీటిలో ఇది పారామ్యాగ్నెటిక్ మాలిక్యూలా, డయామ్యాగ్నెటిక్ మాలిక్యూలా అని అడుగుతూ ఉంటారు. సో ఇది గుర్తు పెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటే పారామ్యాగ్నెటిజం అని, పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటే డయామ్యాగ్నెటిజం అని చెప్పేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. పెయిర్డ్ అన్నప్పుడు 2 అనే ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు పెయిర్ అవుతుంది. 2 అంటే డై అంటే 2, సో డయామ్యాగ్నెటిక్ 2 పెయిర్డ్. సో ఈ ట్రిక్ మీరు అబ్జర్వేషన్ చేసుకోండి, సింపుల్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. సో ఇక్కడ పారా అంటే అన్పెయిర్డ్ అన్నాం. అన్పెయిర్డ్ ఎప్పుడు చేయలేం? ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు పారా వస్తుంది.
ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు డయా వస్తుంది. సో క్విక్ గా మీరు టిక్ గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఆడ్, పారా, ఈవెన్, డయా గుర్తు పెట్టుకోండి, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సమ్ ఎగ్జెప్షన్స్ కేసులో చూసుకుంటే O2 అనేటువంటి చెక్ చేస్తే టోటల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి 16 ఉంటాయి. 16 అంటే ఈవెన్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. సో ఈవెన్ ఉన్నప్పుడు మనకేం రావాలి, పేర్ వస్తుంది. పేర్ వస్తే డయామాగ్నెటిక్ రావాలి. ఇది ఎగ్జెప్షన్ కేస్ కాబట్టి పారా వస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు ఆక్సిజన్ కి NS2 NP4 ఉంటుంది. సో NP4 లో 4 ఎలక్ట్రాన్స్ లో 1 2 3 4 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. సో 2 అన్పేర్డ్ ఉన్నప్పుడు ఇది డయా కిందికి రాదు కాబట్టి O2ని పారా అని చెప్తాము. తర్వాత O2 ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ ని లాచ్ చేయండి, 16 లో నుంచి -1 చేస్తే 15 వస్తుంది అన్నప్పుడు 1 అన్పేర్డ్ ఉంటుంది, పారా కిందికి వస్తుంది. O2 నుంచి -2 అంటే +2 ఎలక్ట్రాన్ ని యాడ్ చేయండి, O2 -2 వస్తుంది. సో 16 కి 2 యాడ్ చేస్తే 18 అవుతుంది. 18 అన్నప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ అయిపోతే పెయిడ్ అయిపోతుంది. పెయిడ్ అయినప్పుడు డయా కేటగిరీ కిందకు వస్తుంది. సో ఎగ్జెప్షన్ కేస్ O2 అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, దానికి అప్లై చేస్తే ఆన్సర్ చేయవచ్చు. జేఈ మెయిన్స్ 2021లో ఈ పారా, డయా, పెయిడ్, అన్పెయిడ్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ హ్యాస్ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో నో అన్పెయిడ్ అంటే ఏమని, పెయిరింగ్ అవుతున్నాయని అర్థం. సో పెయిర్ అవుతున్నాయి అని అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ O2 మైనస్ ఇచ్చారు, O2 -2 ఇచ్చారు. సో O2 -2 ఇచ్చినప్పుడు 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆల్ పెయిర్ అయి ఉంటాయి. ఇది నో అన్పెయిడ్ ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో రిమైనింగ్ చెక్ చేసుకుంటే O2 మైనస్లో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇదే విధంగా కెమిస్ట్రీలో డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో వీడియోస్ అనేటువంటివి జేఈ మెయిన్స్ 2026 వరకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీలో ఏదైనా డిఫికల్టీగా కాన్సెప్ట్ను ఫేస్ చేస్తూ ఉంటే కామెంట్లో తెలియచేయండి. నేను దానికి సింపుల్ వేలో ట్రిక్స్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వైరీ రిజాల్వ్ చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.